ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. కీర్తనలు 9వ అధ్యాయం 9వ వాక్యం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు అద్భుతమైన మాటను, మనకు ధైర్యాన్ని కలిగిస్తున్నటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను నలిగిన వారికి మహాదుర్గమై ఉన్నానని. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన నువ్వు ఏ పరిస్థితిలో నలిగిపోయినా ఆయన నీకు మహాదుర్గంగా నిలబడబోతున్నాడు. కొన్నిసార్లు మన నలిగిన పరిస్థితుల్లో, మన నిస్సహాయ పరిస్థితుల్లో ఎవ్వరూ మనకు సహాయం చేయరు, ఎవ్వరూ మన పక్షాన నిలబడరు, ఎవ్వరూ మన తోడు నిలబడరు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నలిగిన వారికి, బలహీనులకు, నిజంగా అందరి చేత ద్వేషింపబడిన వారికి నేను మహాదుర్గమై నిలబడబోతున్నానని. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో నలిగిపోయినా, ఏ పరిస్థితిలో, ఏ శ్రమలో నువ్వు కృంగిపోయినా, నా దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు మహాదుర్గమై ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆయన ఎవ్వరిని కూడా విడనాడే దేవుడు కాదు. నిజంగా ఆయన నలిగిపోయిన వారికి ఒక బలాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంన నిజంగా ఏ పరిస్థితిలో నువ్వు నలిగిపోతున్నా, ఏ పరిస్థితిలో నీవు కృంగిపోతున్నా, ఏ పరిస్థితి నిన్ను వేదన పాలు చేస్తున్నా భయపడకు. చాలామంది చాలా పరిస్థితుల్లో నలిగిపోయి నిజంగా ఎవ్వరు ఆదరించేవారు లేక, ఎవ్వరు లేవనెత్తేవారు లేక, వారి స్థితిలో ఎవ్వరు పరామర్శించేవారు లేక నలిగిపోతున్న వారు ఉన్నారేమో. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంన నా దేవుడు అంటున్నాడు, అందరూ నీ చేయి విడిచిపెట్టినా నేను నీకు మహాదుర్గమై నిలబడబోతున్నాను. ఒకవేళ అపవాది నిన్ను నలగొడుతున్నటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావా, ఆరోగ్యము క్షీణించిపోయి నలిగిపోతున్నావా, ఆర్థికంగా కృంగిపోయి నలిగిపోతున్నావా, పిల్లల విషయంలో నిజంగా వారు తప్పుదారిన నడుస్తున్నారని నలిగిపోతున్నావా, కుటుంబంలో సమాధానం లేక నలిగిపోతున్నావా, ఈ ఉదయకాల సమయం నా దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రార్థన వింటున్నాను, భయపడకు, నేను నీకు సహాయం చేయబోతున్నాను, నీ జీవితంలో నేను మేలు చేయబోతున్నాను, ఒక మహాదుర్గమై నేను నిలబడబోతున్నాను. ఏ పరిస్థితి చూసినా, ఎటువైపు చూసినా ఆశలు లేని పరిస్థితులు నీవు ఉన్నట్లయితే, నిజంగా అగమ్య గోచరంగా నీ పరిస్థితి ఉంటే, నా దేవుడు ఒక బలమైన దుర్గంగా నీకు నిలబడబోతున్నాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన నీకు బలాన్ని అనుగ్రహించే దేవుడు, నీ పక్షాన నిలబడే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డ, భయపడకు, దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన మాట యందు విశ్వాసం ఉంచు. ఆయన ఎవరో తెలుసుకో. ఈ ఉదయకాల సమయంన తప్పక ఆయన నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, ఒక ప్రాంతము, ఒక పట్టణము కట్టబడాలంటే దానికి ఒక ప్రాకారం అవసరం, ఒక బలమైన దుర్గం అవసరం. శత్రువు అందులో ప్రవేశించకూడదంటే ఒక బలమైన కోట గోడ కట్టాల్సిందే. మరి ఈరోజు శత్రువు నీ మీద దాడి చేయకుండా ఆయన ఒక బలమైన దుర్గంగా నీ కొరకు నిలబడబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నీ నలిగిన పరిస్థితుల్లో శత్రువు చేతికి నేను అప్పగింపబడ్డానే, సాతాను చేతిలో నేను ఏమైపోతానా నువ్వు అనుకుంటున్నావేమో. శత్రువును దేవుడు వెళ్ళగొట్టి ఒక మహాదుర్గంగా నీ కొరకు నిలబడబోతున్నాడు. కాబట్టి భయపడక ఆయన వైపు చూడు, తప్పక నీ జీవితంలో దేవుడు మేలు చేయబోతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయం ఎంతమంది అయితే నలిగిన పరిస్థితిలో ఉంటున్నారో, ఎంతమంది అయితే వారి పరిస్థితుల్లో ఓడిపోయి, విఫలమైపోయి, శ్రమలో, నిజంగా మరణపాయాల్లో ఉంటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని మీరు ధైర్యపరచండి. మీరు మహాదుర్గమై నిలబడి వారి పరిస్థితులన్నీ మార్చమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.